హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో మన హెల్త్కి ఎంతో మంచిదైన బీట్రూట్ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము. మరి ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని పూర్తిగా చూసేయండి. మరి బీట్రూట్ టమాటా కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి 2-3 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువేం పట్టదు. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, అలానే ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం లైట్గా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు తాలింపు దినుసులన్నీ వేగే అంతవరకు వేయించుకోవాలి. తాలింపు దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు పచ్చివాసన పోయింది కదా ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలానే బాగా పండిన టమాటాలని ఒక 2 టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మన టమాటా వేసి 1 నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత, అంటే కొంచెం టమాటా మరీ మెత్తగా కాదు, కొంచెం లైట్గా అలా మెత్తపడేంత వరకు కొంచెం 1 నిమిషం అయితే సరిపోతుంది. 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత మనం మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుందాం. బీట్రూట్ ముక్కలు పైన పీల్ తీసేసి కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అంటే మీరు తినే కారం తగ్గట్టు 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయేంత వరకు మూత తీయకుండా అలా ఉంచేసుకుందాము. ఈలోపు ఈ కర్రీలోకి మనం కొంచెం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. బీట్రూట్ కర్రీలోకి మసాలా కోసం కొంచెం పచ్చి కొబ్బరి, అలానే ఒక 10 వరకు మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు వీటన్నిటిని వేసుకోవాలి. అలానే మీరు తినే కారానికి తగ్గట్టుగా కొంచెం కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుందాము. వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు, వాటర్ ఏమీ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం పచ్చి కొబ్బరి తీసుకోండి. ఇలా అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి కుక్కర్ ప్రెషర్ పోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. చెక్ చేసుకున్న తర్వాత మనకి కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఒకసారి కర్రీని కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం మళ్ళీ స్టవ్ని ఆన్ చేద్దాం. మనకి కర్రీలో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, మనం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా ఈ కర్రీలో వేసుకోవాలి. మనకి బీట్రూట్ ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది, చూసారు కదా. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. మనకి ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే మరి ఇంకా మెత్తగా అయిపోతుంది కదా. ఒక 2 విజిల్స్ వస్తే చక్కగా సరిపోతుంది. ఇప్పుడు ఈ బీట్రూట్ కర్రీలో మనం ప్రిపేర్ చేసుకుంటున్న మసాలా కారం వేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే మనకి కర్రీ మరీ థిక్గా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ వేసి కలుపుకుందాము. ఒకవేళ కర్రీలో కనుక వాటర్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే ఎక్స్ట్రా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు కర్రీ అనేది కొంచెం డ్రై అయిపోయింది కదా, అంటే కొంచెం బాగా దగ్గరకు వచ్చేసింది కదా. కాబట్టి నేను కొంచెం ఒక 1/2 గ్లాస్ వరకు, చిన్న గ్లాస్లో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు 1 నిమిషం మరలా స్టవ్ని
మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాము ఈ కర్రీని. మనకి మసాలా అంతా కర్రీకి పట్టేటట్టు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాము. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకవేళ కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే కొత్తిమీర లేదు కాబట్టి నా దగ్గర కొత్తిమీర వేయలేదు. మీ దగ్గర కనుక అందుబాటులో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ మరియు హెల్తీ అయిన బీట్రూట్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకి కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. అలానే వీడియోకి లైక్ చేయడం కనుక మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.